హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గ్రీన్ శాండ్విచ్ అనేది ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ పేస్ట్ అనేది మనం బ్రెడ్ పైన అప్లై చేసి శాండ్విచ్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ శాండ్విచ్ బ్రెడ్, అలానే గ్రీన్ పేస్ట్ అండి. గ్రీన్ పేస్ట్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లో శనగపప్పు అనేది వేసుకోవాలి. ఇక్కడైతే నేను శనగపప్పు పేస్ట్కి ఎంత కావాలో అంత అయితే వేసుకున్నానండి. సో అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మనమైతే స్మూత్గా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్మూత్గా పొడిగా చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇది ముందుగానే పొడి చేసుకున్నాం అనుకోండి, తొందరగా అనేది మిక్సీ జార్లో మనమైతే రుబ్బుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడైతే కొంచెం అయితే కొత్తిమీర, అలానే పుదీనా, అల్లం వెల్లుల్లి కూడా వేసానండి. ఇవన్నీ ఫ్రెష్గా వేసుకున్నాం అనుకోండి, పేస్ట్ అనేది టేస్ట్గా ఉంటుంది. సో అంతా అయిన తర్వాత గ్రీన్ మిర్చి, కారానికి సరిపడినంత గ్రీన్ మిర్చి వేసుకున్న తర్వాత నేనైతే ఇందులోకి పెరుగు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే ఆనియన్, టమాటో స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంతా అయిన తర్వాత నేనైతే బ్రెడ్ శాండ్విచ్ అయితే తీసుకున్నానండి. ఈ శాండ్విచ్కి మనం పేస్ట్ అనేది అప్లై చేసుకొని స్మూత్గా అయితే రుబ్బుకోవాలి. కర్డ్ అనేది యాడ్ చేసే క్లిప్ అయితే మిస్ అయ్యిందండి. సో ఇప్పుడు బ్రెడ్ మీద నేనైతే పేస్ట్ని అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడైతే మనము ఎంత కావాలో అంత అయితే అప్లై చేసుకొని పెనం మీద పెట్టాలండి. పెనం మీద పెట్టేసి మనం ఒక బరువు అనేది పెట్టామనుకోండి, బ్రెడ్ అనేది ఈవెన్గా కాలుతుంది. యాక్చువల్గా అయితే నాకు బ్రెడ్ రోస్ట్ అనేది ఉందండి, కాకపోతే నాకు ఎక్కువ పెనం మీద అలవాటైంది కాబట్టి సో నేను పెనం మీదే వేసుకుంటాను. అలానే ఆయిల్ అనేది ఎంత కావాలో అంత వేసుకోండి, ఎక్కువ ఆయిల్ వేసుకోకండి. సో ఇప్పుడైతే నేను ఒక బ్రెడ్ అయితే బాయిల్ చేశాను. సో నెక్స్ట్ కూడా అదే విధంగా ఇంకొక బ్రెడ్ని కూడా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఈ బ్రెడ్ స్లైసెస్ని మనమైతే కట్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో. ఇలా కట్ చేసుకోవడం వల్ల తినడానికి ఈజీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన బ్రెడ్ శాండ్విచ్ని సాస్తో అయితే డిష్ అవుట్ చేశానండి. సో ఫైనల్గా నాకైతే బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడైతే నేను ఇంకొక స్లైసెస్ మీద గ్రీన్ పేస్ట్ అప్లై చేసుకొని నెక్స్ట్ కూడా సేమ్ అలానే 2 సైడ్స్ బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు మధ్యలో స్టఫ్ అనేది ఏం కావాలో అదైతే పెట్టుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, అలానే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను అదే బ్రెడ్ని స్లైసెస్ లాగా కట్ చేస్తున్నానండి. సో నేను టమాటా కెచప్తో అయితే సర్వ్ చేసుకున్నాను. చూసారా, ఫైనల్గా గ్రీన్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈజీగా మనకైతే ఈవినింగ్ స్నాక్ గాను, మార్నింగు టిఫిన్గా కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.